డాక్టర్ ఎన్ రవికుమార్ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారని 4 సంవత్సరాల వ్యవధిలో జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరొక మంచి కార్యక్రమం చిరంజీవి రవిని కూడా మీకు అభినందించాలి చెప్పడం ద్వారా. నా పేరు డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య. మాది బతుకమ్మ తల్లి జన్మస్థలమైన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. నేను 9వ తరగతి చదువుతున్న రోజుల్లో 1985లో ఆనాటి గౌరవ రాజకీయ పెద్దలు కక్కలపల్లి పురుషోత్తమరావు గారు, ఆనాటి శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారి సమక్షంలో శ్రీ ఎర్రవెల్లి దయాకర్రావు గారి చేతుల మీదుగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితిని స్థాపించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలుగా 54 దేశాల్లో ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ ఉత్సవాలు చేసే విధంగా ముందుకెళ్లి కార్యక్రమాలను నిర్వహించి ఇవాళ 1111వ కార్యక్రమాన్ని మనం ఈ రవీంద్ర భారతి వేదికగా జరుపుకుంటున్నాం. ఇది ప్రపంచ రికార్డు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో సాంస్కృతిక సంస్థలు ఉన్నప్పటికీ ఏవి కూడా ఇప్పటి వరకు 500 మైల్ రాయిని క్రాస్ చేయలేదు. అలాంటిది మా ఆర్గనైజేషన్ ద్వారా నేను 1111 కార్యక్రమాలు చేయటం తెలంగాణ రాష్ట్రానికి భారతీయుడిగా పుట్టినందుకు, మా బతుకమ్మ తల్లి బిడ్డనైనందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. అమెరికాలోని వైట్ హౌస్ లో, అదేవిధంగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై, తర్వాత బ్రిటన్ లో బకింగ్హామ్ ప్యాలెస్ నందు ఇలాంటి అనేక చారిత్రక ప్రదేశాల్లో నేను ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రతి ఉత్సవానికి కనీసం 108 మంది నిష్ణాతులైనటువంటి వివిధ రంగాల్లో విశిష్ట సేవ అందిస్తున్నటువంటి ప్రముఖులను వేదికపై గౌరవించుకునేటువంటి సాంప్రదాయం నేను 40 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికి కనీసం 1,00,000కు పైగా అన్ని వివిధ దేశాలలో నిష్ణాతులందరినీ, తెలుగు వారిని అందరినీ కూడా ప్రశంసించి వారిని వేదికలపై సత్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా సుమారు 2 లక్షలకు పైగా కళాకారులను నేను వేదికకు ప్రమోట్ చేయడం కూడా జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇందులో భాగంగా 2019లో బతుకమ్మ తల్లి మహాబృంద నృత్యం ద్వారా తెలంగాణ జానపద విభాగం నుండి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించుకోవడం జరిగిందని, ఇది తెలంగాణలో సాంస్కృతిక పరంగా జానపద విభాగంలో మొట్టమొదటి గిన్నిస్ రికార్డుగా నమోదు కావడం కూడా ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. దీనికోసం నాకు సహకరిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, అదేవిధంగా గిన్నిస్ రికార్డు కోసం అహర్నిశలు కృషి చేసి గిన్నిస్ రికార్డు నాకు సహకరించినటువంటి రికార్డ్స్ గురువు డాక్టర్ వంగిపురం శ్రీనాథాచారి గారికి, అలాగే గిన్నిస్ రికార్డులో నాతో పాల్పంచుకున్నటువంటి వెంపటి కళాక్షేత్రం నిర్వాహకురాలు ఓరుగల్ కళారుద్రమ డాక్టర్ వెంపటి శ్రావణి గారికి, అదేవిధంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మా కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో నాకు చాలా సహకరించారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, భావితరాలు ఇంకా ఇంకా భారతీయ సంస్కృతిని చాటాలి, ప్రపంచ శాంతిని కాంక్షించే దిశగా కళాకారులు ముందడుగేయాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను నాకు ఉండబడినటువంటి కొంత ఆస్తిపాస్తుల్ని మొదట్లో నేను తీసేసి ఆ వచ్చినటువంటి అమౌంట్ తో కూడా కళారంగం కోసం నేను ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ నా కార్యక్రమాలు చూసి చాలా మంది పెద్దలు ముందుకు వచ్చేసి కొంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం, ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి నిధులు సమకూరుతూ వస్తున్నాయి. దాంతో ఇంకా కళారంగంలో ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకంటే ప్రపంచం అనేది కళారంగం ద్వారానే చైతన్యపరుస్తుంది. కళారంగమే లేకపోతే ప్రపంచ చైతన్యానికి దారులు ఉండవు. ఎందుకు అంటే ఇది మనం స్థాపించింది కాదు. నాడు యుగ యుగాలుగా
రాజులు రాజ్యాలలో కూడా కళాకారులకు పోషించారు. ఆ కళాకారుల ద్వారానే ఆ ప్రభుత్వ సంక్షేమాలు గాని జన చైతన్యం గాని ఆ రోజులలో జరిగింది, ఇప్పటికీ జరుగుతున్నది. అలా కళాకారులను ప్రోత్సహించినటువంటి ఏదైతే రాజ్యాలు ఇప్పటికీ ఆ పేరు అలాగే గుర్తుండిపోయింది. కాకతీయులే కానివ్వండి, శ్రీకృష్ణదేవరాయలే, అలాంటి సామ్రాజ్యాలు ఎన్నో కూడా ఇలా పేరు అలా గుర్తుండిపోయేలాగా ఉన్నాయి అంటే అది వారు ఆనాడు కళాకారులను ప్రోత్సహించడమే. ప్రతి దేవాలయాలు కూడా పబ్లిసిటీ అయినాయంటే అది కళాకారుల ద్వారానే. దేవాలయాలలో చెక్కినటువంటి శిల్పాల ద్వారానే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి అందేలాగా ఈనాడు ఉపయోగపడుతున్నాయి. అవన్నీ కూడా కళలే ముఖ్యం కాబట్టి కళలను ప్రోత్సహించాలనే ఆలోచనతో నేను ఈ రంగాన్ని ఎంచుకొని ముందుకెళ్తున్నాను. ఈ రోజు ఈ రవీంద్ర భారతి వేదికలో మలేషియా, సింగపూర్, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు, అనంతపూర్ నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, తర్వాత దుబాయ్ నుంచి వచ్చారు, తర్వాత ప్రముఖులు USA నుంచి రేపు పాల్గొనబోతున్నారు. ఈ 2 రోజుల ప్రోగ్రాం ఇది. ఈ రోజు ఇంతవరకు వచ్చారు, రేపు ఇంకొక 4-5 దేశాల ప్రముఖులు రానున్నారు. థ్యాంక్ యూ. నా పేరు సునీతాదేవి అండి. ధారణ సరస్వతి అకాడమీ మా ఇన్స్టిట్యూట్ నేను 5 years గా టీచర్ పొజిషన్ లో పిల్లలందరికీ విద్యను అభ్యసించి వాళ్ళకి నేర్పిస్తున్నాము. అలాగే మేము రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరు నుంచి వచ్చామండి. ఆంధ్ర. నాకైతే ఆల్రెడీ సార్ చెప్పినట్టు నేను ఫస్ట్ వెస్ట్రన్ టీచర్ నండి. తర్వాత మా నాన్నగారు కూచిపూడి కూడా నేర్పించడం జరిగింది. ఆ తర్వాత నేను కూచిపూడిలోకి వచ్చిన తర్వాత సో మెనీ అవార్డ్స్. అలాగే 10th క్లాస్ లో నేను టీచర్ అయ్యాను. కూచిపూడి భాగంలోని 10th క్లాస్ లోనే టీచర్ అవ్వడం పెద్ద విశేషం. నెల్లూరులో నేర్చుకున్నాను రవికుమార్ శాస్త్రి గారి దగ్గర. ఆ టైంలోనే నన్ను ఒక స్కూల్ వాళ్ళు గుర్తించి నన్ను టీచర్ గా పొజిషన్ ఇవ్వమన్నారు. సో అందువల్ల మేము రవికుమార్ శాస్త్రి గారి దగ్గర నేను నేర్చుకున్నామండి. ఆ టైంలోనే ఒక స్కూల్లో మేము ప్రదర్శించడం జరిగింది. ఆ స్కూల్ వాళ్ళు నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టి ఒక టీచర్ గా 10th క్లాస్ లోనే నాకు ఒక బాధ్యతని ఇచ్చారండి టీచర్ గా. అక్కడి నుంచి నేను రన్ అయ్యానండి. అది నెల్లూరులో చాలా పత్రికల్లో కూడా వచ్చింది. ఒక చిన్న వయసులోనే కూచిపూడిని అభ్యసించి ఇంత మంచి పదవిని అభ్యసించిన అమ్మాయిని ఆ విధంగా. అలాగే ఇప్పుడు మేము కొవ్వూరులో ధారణ సరస్వతి అకాడమీ నుంచి ఒక 5000 members కి మేము నేర్పించడం జరిగిందండి. వాళ్ళందరిలో కూడా కొంతమంది టీచర్ గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకా విద్యను అభ్యసిస్తూనే ఉండాలన్న ఒక మాట మీద వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 15 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నామండి, మేము ఇప్పించాం కూడాను. అలాగే కొత్తదనంగా ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళకి నా వైపు నుంచి సపోర్టింగ్ ఉంటుంది. 5 years అవుతుంది. 5000 members ఉంటారు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ ఊర్లో స్టార్ట్ చేసిన ప్రొఫెషనల్ గా మేము పెట్టాం అనమాట. సో ఇంకా అందరికి తెలియాలి అని చెప్పి ప్రోగ్రామ్స్ ద్వారా మేము కండక్ట్ చేసాం. మేము అయోధ్య, కాశీ అండ్ ఇప్పుడు ఈ నెల 27వ తారీఖున తిరుమలలో చేయబోతున్నాము. అలాగే తిరుపతి, అట్లా. సో ఇండియా వైడ్ గా నేను చేస్తా. షిరిడి బాగా గుర్తింపు పొందిన ఈ మంచి ప్లేస్ లో నేను ఫస్ట్ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్స్ వారీగా భారత ఆర్ట్స్ సంస్థ నుంచి స్టార్ట్ అయ్యామండి. తర్వాత అంటే మొదటి ప్రోగ్రామ్ అక్కడి నుంచి, తర్వాత సెకండ్ వచ్చేసి ఒకసారి అనేది శాంతికృష్ణ సార్ దగ్గర మేము పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది 2023లో. ఆయన ప్రోగ్రామ్ కి వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రమోషన్ లెవెల్ పెరిగిందండి అక్కడికి. ఎందుకంటే సార్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా వ్యత్యాసం, డిఫరెంట్ గా ఉంటే కాంప్రమైజ్ అవ్వరు, చాలా మంచి హెల్పింగ్ నేచర్. అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి కూడా నన్ను ఆయన అదే విధిగానే ఆ గ్రేట్ రెస్పాన్సిబిలిటీతోనే తీసుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మాకు ఇంకా మంచి పేరు, ఉత్సాహం ఇవ్వాలన్న ఒక ఆకాంక్ష ఆయనలో మేము చూస్తాము. ఎందుకని చాలా చాలా బాగా ఫీల్ అవుతారండి. వెస్ట్రన్ నేర్చుకుంటే వచ్చే ఆనందం కన్నా కూడా కూచిపూడిలో భాగంగా వెళ్తున్న ఈ ఆనందం ముందు వాళ్ళకన్నా గొప్పగా నేనే ఉన్నానండి, గొప్ప స్థాయిలో ఉన్నా అన్నమాట.
అలాగే ఇప్పుడు ఇదే మాకు జీవన ఉపాధిగా కూడా మేము ముందుకు వెళ్తున్నాము. సో ఈ కళామ తల్లి సేవలో మేము ఒక భాగంగా ఉన్నందుకు చాలా సంతోషంగా. డెఫినెట్లీ అండి, కూచిపూడి విభాగంలో ఇంకా కొత్తదనంగా, అసలు ఇప్పుడున్న జనరేషన్ కి ఏం తెలియదండి అసలు కూచిపూడి అంటే ఏంటి, దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది, అసలు అది ఎంత గొప్ప విద్య అనేది. ఇవి దైవాంశ సంభూతకరమైన విద్యలండి. వీటికి ప్రాణం పోస్తున్న మాలాంటి గురువులు ఇంకా ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అలా సపోర్ట్ చేస్తాను. నాకు ఇంత సపోర్ట్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న నేను మొదటి కారణం తల్లిదండ్రి అండి. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళైతే అసలు సపోర్టివ్ గానే లేరు. ఎందుకంటే చదువుకోకుండా ఇలాంటి ఒక విద్యలో ఎందుకు అన్న వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైతే నిరూపించుకున్న తర్వాత ఇంత మంచి పొజిషన్ కి వచ్చిన తర్వాత నిజంగానే చదువుతో సమానమైన విద్యలని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇప్పుడు చాలా మంది పిల్లలకి నేను ఒక ఆదర్శంగా నిలబడ్డాను. నన్ను చూసిన తర్వాత మా మేడం లా అవ్వాలి, ఇలాగా మా మేడం లా ఉండాలి అనేసి. సో ఇంకా ఇంకా నేను లెర్నర్ దశలోనే ఉన్నానండి. ఎంతో సంపాదించాం అనేది ఏం లేదు, ఇంకా గుర్తింపు సంపాదించాలి, అందరికి అందుబాటులో ఉండాలి విద్య. అలాగే తీసుకెళ్తున్నాం మేము. అనంతపురం నుండి వచ్చామండి. మా ఇన్స్టిట్యూట్ పేరు సాయి నృత్య నికేతన్. ఇక్కడ ప్రదర్శన ఇవ్వడానికి 10 మంది విద్యార్థులతో వచ్చాము. ఈ శాంతికృష్ణ సేవా సమితి 1111లో భాగంగా మా పిల్లలందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. గురువులు పెద్దలు ఎంతో అనుభూతి గల వాళ్ళందరూ ఇక్కడ ఇవాళ వేదికను అలంకరించారు. వారందరూ ఆశీస్సులు మా పిల్లల మీద ఉండాలని. మీ స్టూడెంట్స్ ఈరోజు ఏ పాటలు పర్ఫామ్ చేశారు? శివతాండవం, పులుకగా నడవరు. మీరు ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారమ్మా? 20 years నుండి ఈ ఫీల్డ్. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చెప్పాము మీ స్టూడెంట్స్ని? ఆల్ ఇండియా సార్. ఆల్ ఇండియా. ఓకే రీసెంట్గా షిరిడి, తిరుపతి. ఓకే, మీ పేరమ్మా? ఓకే, ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేసామా? ఓకే, మీ పేరు మేడం? ఓకే, ఏ పాటకి పర్ఫార్మెన్స్ చేసామా? మీ పేరమ్మా? గాయత్రి. కులకగా నడవరు. మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేను నేర్చుకుంటాను? దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని పాటలకు మీరు పర్ఫార్మెన్స్ చేసి ఉంటారు? మోర్ దెన్ 20 సాంగ్స్ పైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఓకే, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? మీ పేరమ్మా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారమ్మా? ఓకే, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్, ఇంతకుముందు ఎక్కడ చేసావా? ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, మీరమ్మా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారు? 3 years నుంచి నేర్చుకుంటున్నాం. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసామా? తిరుపతి, హైదరాబాద్. ఎట్లా ఉంది డాన్స్ అంటే? ఇంట్లో వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ సపోర్ట్ చేయగానే తర్వాత ఇంకా నేను ఇంకా డాన్స్ చూసి ఇంకా ఇంట్రెస్ట్. ఎక్కడి నుంచి అమ్మా మీరు? ఓకే, ఈరోజు ఎట్లా ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసేవారు మీరు? శివతాండవం. ఎట్లా అనిపిస్తుంది మేడం గారి దగ్గర మీరు డాన్స్ నేర్చుకుంటే? ఓకే, మీరమ్మా? నా పేరు వాసవి. ఓకే, ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేసాము? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటున్నారు? 2 years నుంచి. ఓకే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసాము? అనంతపురం, హైదరాబాద్. ఓకే, మీ పేరమ్మా? ఓకే, మేడం గారి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 2.5 years. ఓకే, ఈ ఇండియాలో ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేసావు ఇప్పటి వరకు? అనంతపురం, హైదరాబాద్. మీ పేరమ్మా? ఓకే, మేడం గారి దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 6 months. ఏం చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. అంటే ఇంతకుముందు డాన్స్ నేర్చుకున్నప్పటికీ అంతకుముందు డిఫరెన్స్ ఏంటమ్మా? బాగుంది డాన్స్ నేర్చుకుంటే. ఓకే, మేడం గారు ఇంతమంది ఈరోజు పర్ఫామ్ మీ యొక్క ఆధ్వర్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉంది సార్. భవిష్యత్తులో వీళ్ళు ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళి చాలా పెద్దవాళ్ళ దీవెనలతో వీళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నడిపట్టి 18 years అయిందండి. నా డాన్స్ మాస్టర్ కెరీర్ స్టార్ట్ చేసి 18 years అయింది. ఇప్పటికి నేను 140 వరల్డ్ రికార్డ్ సాధించాను అండ్ 4 డాక్టరేట్లు తీసుకున్నాను. కూచిపూడిలో నాది PhD కంప్లీట్ అయింది. నేను కొత్తగా వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు శాంతికృష్ణ సంస్థ వాళ్ళు నన్ను సత్కరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ తరపు నుంచి మా పిల్లల్ని ప్రోత్సాహం చేయడము, మమ్మల్ని మా లాంటి వాళ్ళని తీసుకొచ్చి అందరి ముందుకి చూపించడం చాలా హ్యాపీగా ఉంది.
కళల వైపు రావడానికి ఇన్స్పిరేషన్ అంటే మా గురువు గారే. ఆయనే నన్ను క్లాసికల్ వైపు తీసుకొచ్చారు. నేను ఫస్ట్ వెస్టర్న్ డాన్సర్ని. అక్కడి నుంచి మా గురువు గారు నువ్వు బాగా చేస్తావని చెప్పి ఫస్ట్ ఆయన నన్ను తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. సో వెస్టర్న్ గొప్ప అనుకునేవాడిని, ఈరోజు కూచిపూడే దాని వాల్యూ ఏంటి తెలిసి ఈరోజు కూచిపూడి మీదనే నా జీవనం సాగుతుంది. మా ఇంట్లో వాళ్ళు అందరు సపోర్ట్ చేశారు. మా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు చేస్తేనే మనం ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంటాం. కానీ పక్కింటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, రిలేటివ్స్, వీళ్ళు సపోర్ట్ చేయలేరు. అప్పుడు చాలా డిస్కరేజ్ చేశారు. అంటే అప్పుడు నేను భామా కలాపం వేసేవాడిని, అమ్మాయి గెటప్లు వేసి చేసేవాడిని. అరే అమ్మాయి గెటప్లు వేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నీ కెరీర్ ఎటు వెళ్తుంది, ఆ రోడ్ల మీద డాన్స్ ఏంటి అని చాలా డిస్కరేజ్ చేశారు. కానీ వాళ్ళకి నా సమాధానం, నేను ఎదిగి నా సమాధానం చెప్పాలని నేను ఒకటి ఆ రోజు నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేను మాట్లాడలేదు వాళ్ళతోటి. ఈ రోజు నన్నే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒకరికి చెప్పడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చోట్ల చేస్తాం. ఇప్పుడు తిరుపతిలో, శ్రీశైలం, చాలా రవీంద్ర భారతి, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం. ఎక్కడెక్కడో విదేశాల్లో కూడా చేసాం. ఈ డాన్స్ వైపు అంటే ఒక మహిళల్లో ఎక్కువ ఒక ఇంత ఎదిగా మీతో సపోర్ట్ చేశారంటే చాలా గ్రేట్ సార్. ఏం తెలుస్తున్నారు? నాది మా నాన్నగారు వచ్చేసి కోల్మెన్ వాళ్ళు వర్క్ చేస్తారు. మాది మంచిర్యాల విలేజ్, మంచిర్యాల కోల్మెన్ లో చేస్తారు. అక్కడ నుంచి నేను డాన్స్ నేర్చుకోవడం జరిగింది. యాక్చువల్ గా నాకు అబ్బాయిలు అసలు చాలా తక్కువ, అది గాడ్ గిఫ్ట్ అని నేను భావిస్తాను. నాకు గాడు ఆయనది అనుగ్రహం ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. ఫ్యూచర్ లో ఎలాంటి కార్యక్రమం చేయాలి? చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలని రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ నోటెడ్ కూడా ఉన్నాయి, అన్ని డైరీలో రాసేసుకున్నాను. గత 20 years వరకు నా షెడ్యూల్ అంతా నేను ప్లాన్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను ఒక వరల్డ్ రికార్డ్, కొత్తగా వరల్డ్ రికార్డ్, ఎవరు చేయని విధంగా వరల్డ్ రికార్డు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరల్డ్ రికార్డ్ తీసుకుంటే 10,000 నెయిల్స్ పైన ఒక అమ్మాయిని చేయించాను. అలాగే రీసెంట్ గా స్కేటింగ్ మీద, రివర్స్ స్కేటింగ్ విత్ నడుము పైన 25 kgs వేసుకొని 25 నిమిషాలు అమ్మాయి డాన్స్ వేసింది. ఐస్ మీద చేయించాను. తలపైన 7 kilos పెట్టి ఒక అమ్మాయిని చేయించాను. అలా డిఫరెంట్ గా చేశాను. అలా ఒక కొత్తగా ఇంకా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంకా ముందు రాబోతున్నాయి. హైదరాబాద్ వాళ్ళకి, ఇంకా మా ప్రజలందరికీ చూపించాలనుకుంటున్నాను. శాంతికృష్ణ అకాడమీ వాళ్ళకి అన్నగారు, శాంతికృష్ణ అన్నగారు చాలా ఫస్ట్ నుంచి చాలా కోఆపరేషన్ అయినది. ఏంటంటే హెల్పింగ్ నేచర్ చాలా బాగుంటది అన్నగారిది. నాకు ఫస్ట్ నుంచి కూడా ఆయనే హెల్ప్ చేశారు. కొన్ని విషయాలు చూస్తే చాలా మట్టికి హెల్పింగ్ నేచర్. నేను దాదాపు లెక్కలేదు, చాలా మందికి వేలల్లో ఇచ్చాను. అయ్యారు వేలల్లో ఇచ్చాను. మాస్టర్స్ కూడా 100లో ఉన్నారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.